అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి. గాంధీ గారి గురించి కానీ, స్వాతంత్ర పోరాటంలో ఆయన పోషించిన పాత్ర గురించి కానీ ఎవరికి కొత్తగా తెలియజేయాల్సిందేమీ లేదు. కానీ ఆయన గురించి ఎక్కువ మందికి తెలియని కొన్ని ఇంక్రెడిబుల్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఈ విషయాలు మీకు తెలుసా? రోజు మనం ఉపయోగించే కరెన్సీ నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఉంటుంది కదా. ఏ సంవత్సరం నుండి ఆయన బొమ్మని కరెన్సీ నోట్ల మీద ముద్రిస్తున్నారు? అంతకుముందు ఎవరి బొమ్మ కరెన్సీ నోట్ల మీద ఉండేది? గాంధీ గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఆయనకు తోబుట్టువులు ఎంతమంది? ఆయన ఏ స్కూల్లో చదువుకున్నారు? గాంధీ గారికి పెళ్ళైనప్పుడు ఆయన వయస్సు ఎంత? ఆయనకు ఎంతమంది పిల్లలు? వారి పేర్లు ఏమిటి? లండన్లో లా చదువుతున్నప్పుడు ఆయన చేతి రాత గురించి తోటి విద్యార్థులు ఏమనేవారు? టాల్స్టాయ్ ఫామ్కి గాంధీ గారికి ఉన్న సంబంధం ఏమిటి? ఆయన దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటించేటప్పుడు అప్పుడప్పుడు ఆయనతో పాటు ఒక మేకని ఎందుకు తీసుకెళ్లేవారు? గాంధీ గారి హత్య తర్వాత ఆయన రక్తంతో తడిసిన వస్త్రాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆయన చనిపోయినప్పుడు హే రామ్ అని నిజంగా అన్నారా? ఆయనకు మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చారు? ఆయనను జాతిపిత అని ముందుగా ఎవరు పేర్కొన్నారు? 5 సార్లు నామినేట్ చేసిన ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు? ఆయన అస్థికలు ఎక్కడెక్కడ కలిపారు? ఇందిరాగాంధీకి మహాత్మా గాంధీకి బంధుత్వం ఉందా? ఒకవేళ బంధుత్వం లేకపోతే ఇందిరాగాంధీ ఎలా అయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాంధీ గారి గురించి ఎక్కువ మందికి తెలియని కొన్ని ఇంక్రెడిబుల్ ఫ్యాక్ట్స్. 1. గాంధీ గారి మాతృభాష గుజరాతీ. ఆయన 1869 అక్టోబర్ 2న కరమ్చంద్ మరియు పుత్లీబాయి దంపతులకు గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. 2. ఆయనకు లక్ష్మీదాస్, కర్సన్దాస్ అనే సోదరులు మరియు రలియాత్ బెన్ అనే సోదరి ఉన్నారు. గాంధీ గారు అందరిలో చిన్నవాడు. ఆయన ముద్దు పేరు మోనియా. 3. ఆయన రాజ్కోట్లోని ఆల్ఫ్రెడ్ హై స్కూల్లో చదువుకున్నారు. స్కూల్లో ఆయన ఒక యావరేజ్ స్టూడెంట్. ఉన్నప్పుడు ఆయన చాలా షైగా అంటే సిగ్గరిగా ఉండేవారు. ఎవరితోనూ ఎక్కువగా కలిసేవారు కాదు. ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తుందని స్కూల్ వదలగానే పరుగున ఇంటికి వెళ్ళేవారు. 4. గాంధీ గారికి పెళ్ళైనప్పుడు ఆయన వయస్సు 13 సంవత్సరాలు. గాంధీ గారి కంటే ఆయన భార్య వయసులో పెద్దవారు. కస్తూర్బా ఏప్రిల్ 11న జన్మిస్తే గాంధీ గారు అక్టోబర్ 2న జన్మించారు. వారు 62 సంవత్సరాలు కాపురం చేశారు. 5. గాంధీ దంపతులకు 4 మగపిల్లలు. వారి పేర్లు హరిలాల్, మణిలాల్, రామ్దాస్ మరియు దేవదాస్. 6. 1914లో ఆయనను మహాత్మా అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా పిలిచారు. అలాగే ఆయనను ఫాదర్ ఆఫ్ ద నేషన్ లేక జాతి పిత అని సుభాష్ చంద్రబోస్ అన్నారు. 7. ఆయన దేశ స్వాతంత్రం కోసమే కాకుండా స్త్రీల హక్కులు, కుల నిర్మూలన మరియు మతాలకు అతీతంగా మనుషులందరూ ఒకటే అనే విషయాల మీద పోరాడారు. 8. ఆయన అంటరానితనం నిర్మూలన కోసం పోరాడారు. దళితులను హరిజనులు అని పిలిచేవారు. హరి అనగా దేవుడు, హరిజనులు అనగా దేవుని బిడ్డలు అని ఆయన భావన. 9. మొదట్లో పండ్లు, నట్స్, సీడ్స్ తిన్నప్పటికీ ఆరోగ్యం క్షీణించడం వల్ల పూర్తి శాకాహారిగా మారిపోయారు. మొదట్లో పాల పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆ తర్వాత మేకపాలు మాత్రమే తాగేవారు. అప్పుడప్పుడు ఆయన వెళ్ళే చోటికి ఆయన ఏ మేకపాలు తాగుతారో ఆ మేకని తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆయనకు బర్రె లేక ఆవు పాలు ఇవ్వకుండా కేవలం ఆ మేకపాలే ఇచ్చేవారు. 10. కస్తూర్బా గాంధీ 1944లో జైల్లో ఉండగా మరణించారు. అదే సమయంలో గాంధీ గారు వేరే జైల్లో ఉన్నారు. గాంధీ గారు 14 సార్లు జైలుకి వెళ్ళి 6 సంవత్సరాలు వేర్వేరు జైళ్లలో గడిపారు. 11. లండన్లో న్యాయశాస్త్రం చదివే సమయంలో ఆయన చేతి రాత బాగుండేది కాదు. తోటి విద్యార్థులలో బ్యాడ్ హ్యాండ్ రైటింగ్కి గాంధీ గారు ఫేమస్ అయ్యారు. తన చేతి రాత గురించి గాంధీ గారు ఎప్పుడు దిగులు పడేవారు. 12. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గాంధీ గారి బొమ్మని 1969 నుండి 5 మరియు 10 రూపాయల కరెన్సీ నోట్ల మీద ముద్రించారు. అంతకుముందు అశోక చక్రం నోట్ల మీద ఉండేది. 1980 తర్వాత ప్రాముఖ్యమైన చారిత్రక కట్టడాల బొమ్మలు, 1996 తర్వాత గాంధీ గారు నవ్వుతూ ఉన్నట్లు ఉన్న బొమ్మని ముద్రించసాగారు. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. 13. గాంధీ గారు దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ న్యాయవాదిగా సంవత్సరానికి
15,000 అమెరికన్ డాలర్లు సంపాదించేవారు. దక్షిణాఫ్రికాలో 1100 ఎకరాల స్థలంలో టాల్స్టాయ్ ఫామ్ పేరు మీద ఒక చిన్న కాలనీని ఏర్పాటు చేశారు. అక్కడే మొదటిసారి అహింసా మార్గంలో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. 14 ఆయన హత్య చేయబడినప్పుడు ఆయన ఒంటి మీద రక్తంతో తడిసిన వస్త్రాన్ని తమిళనాడులోని మదురైలోని గాంధీ మెమోరియల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఆయన చనిపోయే క్షణంలో హే రామ్ అన్నారని, లేదు ఉఫ్ అనే శబ్దం మాత్రమే వచ్చిందని అంటారు. ఆయన చితాభస్మాన్ని అలహాబాద్లో గంగా యమునా సంగమంలో కలిపారు. ఇంకా కొన్ని అరేబియా సముద్రంలో కలిపారు. 1930లో టైమ్ మ్యాగజైన్ ఆయన్ని మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. 16 ఆయనను 1937, 1938, 1939, 1947 మరియు 1948లో ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయబడ్డారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకు ఆ బహుమతి ఇవ్వలేదు. ఏ కారణాల వల్ల ఆయనకు ఇవ్వలేదు అని నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో చివరిలో ఇస్తాను, ఒకసారి చూడండి. 17 ఆయన చనిపోయిన 21 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆయన స్మారకంగా ఒక స్టాంపు విడుదల చేశారు. ఏ దేశం మీద అయితే ఆయన పోరాటం చేశారో అదే దేశం ఆయన స్మారకంగా ఒక స్టాంప్ విడుదల చేయటం ఒక గొప్ప విషయం. 18 మాజీ ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి బంధువు కాదు, కానీ ఆవిడ ఇందిరాగాంధీ ఎలా అయ్యారు అనే టాపిక్ మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూడండి. 19 ఆయన అంతిమ యాత్రలో 8 కిలోమీటర్ల పొడవున ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి సుభాష్ చంద్రబోస్ ఏమన్నారంటే, నేను పిలుపు ఇస్తే 20 లక్షల మంది వస్తారు, గాంధీ గారు పిలిపిస్తే 20 కోట్ల మంది వస్తారు అని అన్నారు. 20 అమెరికాకు చెందిన మార్టిన్ లూథర్ కింగ్, బర్మాకు చెందిన ఆంగ్ సాన్ సూకీ, దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా లాంటి వారు తాము గాంధీ గారి నుండి స్ఫూర్తిని పొందామని చెప్పారు. 21 గాంధీ గారు రోజుకి 18 కిలోమీటర్లు నడిచేవారు. 1913, 1938 మధ్య ఆయన 80,000 కిలోమీటర్లు నడిచారు. అంటే భూమధ్య రేఖ మీద మొత్తం భూగోళాన్ని 2 సార్లు చుట్టి వచ్చినంత దూరం. 22 గాంధీ గారు టాల్స్టాయ్, ఐన్స్టీన్, చార్లీ చాప్లిన్ మరియు హిట్లర్ లాంటి వాళ్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. 23 ఆయన చనిపోయే నాటికి ఆయన పేరు మీద ఎలాంటి ఆస్తి లేదు, ఆయన ఎలాంటి వీలునామా రాయలేదు. 24 ఆయన మీద తీసిన సినిమా గాంధీకి 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. 25 ఐన్స్టీన్ గాంధీ గారి గురించి రాబోయే తరాలు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ భూమి మీద నడయాడాడు అని తెలుసుకుంటారు అని అన్నారు. ఇవి గాంధీ గారి గురించి 25 ఇంక్రెడిబుల్ ఫ్యాక్ట్స్. ఆయన పాటించిన నిబద్ధత, శాంతి, అహింసా మార్గాల ద్వారా చిరకాలం అందరి మనసుల్లో ఆయన ఉండిపోతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.